సెంటోస్ లో గణేష్ నిమజ్జనం రోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మన గణేశుని నిమజ్జనం సమయంలో వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇంతకు ముందే మన లాస్ సెంటోస్ బీచ్ లోకి ప్రవేశించినటువంటి మెగ్లోడాన్ మళ్ళీ తిరిగి వచ్చింది. అది కూడా ఈ రోజు ఎన్నో గణేశుని విగ్రహాలు అయితే అనపాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఇక్కడ బీచ్ ఒడ్డు దగ్గరికి ఒకటి కాదు రెండు మెగాలోడన్లు అయితే వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద బోట్స్, పెద్ద పెద్ద సబ్మెరీన్స్ ఏవి విడిచిపెట్టకుండా చాలా అంటే చాలా దారుణంగా నాశనం చేస్తుంది. ఇప్పుడు మీ అందరికి ఇవ్వబోయేటువంటి సమాచారం ఏంటంటే, ఇప్పుడు గణేశుణ్ణి ఎవరైతే నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నారో ఎవరు ఇక్కడికి రాకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఈ యొక్క మెగాలోడన్ మన లాస్ సెంటోస్ మేజ్ బ్యాంక్ నే మింగేయగలదు. అంత పెద్ద మెగాలోడన్ మిమ్మల్ని మింగడం ఎంతసేపు కాదు. అందుకని మీరైతే గణేష్ నిమజ్జనాన్ని ఈ రోజు ఆపివేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఎవరైనా వచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి మెగాలోడన్ చేతిలో చాలా అంటే చాలా దారుణంగా అన్యాయంగా చనిపోతారు. అలా జరగకుండా ఉండాలనే మన టీవీ మీ ముందుకి న్యూస్ అయితే తీసుకొచ్చింది. ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, ఈ రోజైతే నిమజ్జనాలు నిలిపివేయబడతాయని. ఎందుకంటే ఈ యొక్క మెగాలోడన్ ని మనం ఇక్కడ నుంచి తరిమినంత వరకు దీని నుంచి అయితే మనం తప్పించుకోలేం. ఎందుకంటే ఏ మాత్రం ఈ యొక్క బీచ్ లోకి ఎంటర్ అయినా చాలా అంటే చాలా ప్రమాదం. అలానే వినాయకుడిని నిమజ్జనం చేసే వాళ్ళే కాదు, సర్ఫింగ్ కి వచ్చినా, ఫిషింగ్ కి వచ్చినా, దేనికి వచ్చినా ఇటువంటి గూడ్స్ రవాణా చేసిన వాళ్ళకి కూడా ఎవ్వరు ఇక్కడైతే అడుగు పెట్టడానికి వీల్లేదు. అడుగు పెట్టారంటే మాత్రం మెగాలోడన్ చేతిలో చాలా అంటే చాలా అన్యాయంగా ఘోరంగా చనిపోతారు. అర్థమైంది అనుకుంటున్నాను. మీరైతే చూస్తున్నారు కదా, చిన్న బోటు కాదు, పెద్ద బోటు కాదు, పెద్ద షిప్ కాదు, దేన్నైనా ఇలా అంటే అలా సులభంగా ఎత్తి కుదేసేస్తుంది. అందుకని దీని యొక్క పవర్ మీకు తెలిసిందని అనుకుంటున్నాను. మన టీవీ ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. భలే దొరికారా షించాన్ హంతకుడా, బ్రెయిన్ రాట్ యానిమల్స్ అందరూ దొరికారు. ఇప్పుడు చూడు, ఈ యొక్క హంతకుడి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉన్నటువంటి పవర్ని కట్ చేసేస్తున్నా. కట్. ఎస్, మొత్తానికి వాళ్ళు ఈ యొక్క న్యూస్ చూడనివ్వకుండా పవర్ని కట్ చేసేసాను. చెల్లి, నాకు ఒక మంచి ఐడియా తట్టిందే. ఏంటక్క ఐడియా అంటున్నావా? ఏదో గట్టి ప్లాన్ లోనే ఉన్నట్టున్నావు. అవును చెల్లి, పెద్ద ప్లాన్ లోనే ఉన్నాను. ఇప్పుడు పవర్ అందరిది ఎందుకు కట్ చేశాను అనుకుంటున్నావు? ఈ న్యూస్ వాళ్ళు చూడకూడదు. చూస్తే మళ్ళీ మెగాలోడన్ చారుకుందని వెళ్ళరు కదా. ఇప్పుడు గనక వాళ్ళు చూడకపోతే ఈరోజే వాళ్ళ గణేశుని నిమజ్జనం ఉంది. ఈరోజు అక్కడికి వెళ్ళి గణేశుని అనుపుతారు. బీచ్లో అనిపిన సమయంలో చూడాలి. ఆ మెగాలోడన్ వీళ్ళని ముక్కలు ముక్కలుగా నవ్విలేస్తుంది. అబ్బా, ఏంటంతకుడు బాబు ఇదే. ఈరోజు మంచిగా వినాయకుడిని నిమజ్జనం చేద్దాం అనుకున్నాము. అదే కాకుండా మన దగ్గర పెద్ద వినాయకుడు, అలానే చిన్న వినాయకుడు, 2 వినాయకుళ్ళు. అంత పెద్ద వినాయకుడిని అనపాలంటే పర్వాలేదు, మనమైతే హెలికాప్టర్ మీద అనుపుతాం. కానీ చిన్న వినాయకుడిని అనపాలంటే ఆ బీచ్ ఖాళీగా ఉందో లేదో చూద్దాం అనుకున్నా కూడా ఈ టీవీ అయితే ఆన్ అవ్వట్లేదు. ఏంటంతకుడు బాబు, ఇలా అయితే మనం వెళ్ళడం చాలా కష్టం. అయినా కూడా మనకి కరెంట్ ఉంది కదరా, కరెంట్ ఉన్నా కూడా టీవీ ఆన్ అవ్వకపోవడం ఏంట్రా బాబు, విచిత్రంగా కాకపోతే. అయినా కూడా మొన్న ఒక 2 రోజులు బ్యాకే మనమైతే టీవీని బాగు చేయించాం. అప్పుడే మళ్ళీ రిపేర్ వచ్చిందా ఏంటి? ఈ రిపేర్ షాప్ ఆయనకి గట్టిగా ఇవ్వాలి మనం. సరే, ఇప్పుడైతే మన టీవీ ఆన్ అవ్వట్లేదు కాబట్టి మనమైతే పెద్ద వినాయకుడిని అయితే ఎలా అయినా సరే అనపాల్సిందే కదరా. అదే కాకుండా పెద్ద హెలికాప్టర్ మీద అయితే వెళ్ళి అనుపుతాం కాబట్టి ఆ సమయంలో బీచ్ దగ్గర ఖాళీగా ఉందా లేదా అని చెప్పేసి చూసి వచ్చేయచ్చు. అప్పుడు ఒకవేళ ఖాళీగా ఉందనుకో, మన 12 ఫీట్ గణేషుని అప్పుడు మనమైతే అనపొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్రెయిన్ రాట్ యానిమల్స్ అయితే సిద్ధంగా ఉన్నారనుకుంటా.
రే బ్రెయిన్ అవుట్ యానిమల్స్, మీకైతే చెప్పింది గుర్తుంది కదా, ఈ పెద్ద వినాయకుడిని నేను షించాన్ గడు మాత్రమే వెళ్ళి అనపడానికి అవుతుంది. ఎందుకంటే హెలికాప్టర్లో ఇద్దరే పడతారు. అదే కాకుండా దీన్ని హెలికాప్టర్లో తప్ప నార్మల్గా తీసుకువెళ్ళడం అసాధ్యం. ఓకేనా? అందుకని మీరైతే మన చిన్న గణేశుడు ఉన్నాడు కదా, 12 ఫీట్ గణేశుడు, ఆయన కోసం ఒక మంచి డీజేని అయితే సెట్ చేసుకుని ఉంచండి. ఓకేనా? ఎందుకంటే మనకైతే చాలా అంటే చాలా అవసరం రా డీజే. ఇదిగో ఇక్కడ ఈ పెద్ద గణేశుడిని మనం తీసుకెళ్ళేటప్పుడు డీజే పెట్టాలని అనుకున్నా కూడా మనమైతే హెలికాప్టర్ మీద వెళ్తాం కదా. నార్మల్గా ఏమైనా ట్రక్ మీద తీసుకువెళ్తే ఓకే, బట్ ట్రక్ మీద తీసుకువెళ్ళడానికి మన రోడ్డు అయితే అస్సలు సరిపోదు. ఎందుకంటే 3 రోడ్లు కలిపితే ఒక ప్లేస్ అన్నమాట ఈ గణేశుడికి. అంత పెద్దగా అయితే ఉంది. చూసారా ఫ్రెండ్స్, మన యొక్క పెద్ద గణేశుడిని అయితే ఈరోజు వచ్చేసి అనపబోతున్నాం అనమాట. సో దీనికి నేను షించాన్ గడు అయితే వెళ్ళబోతున్నాం. మన ఉడిన్ని నిండు, అలానే బుర్ బుర్ పతపిం, టుంగ్ 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 సహోర్, బ్యాలరీనా క్యాపచినా, వీళ్ళు నలుగురు ఒక మంచి డీజే వెహికల్ని అయితే సెట్ చేసి ఉంచుతారు. ఓకేనా? మీరైతే రెడీగా సెట్ చేసి ఉంచండిరా, మేము వచ్చేలాబు ధూమ్ ధామ్ అయిపోవాలి. అరే యార్, డీజే వెహికల్సా? అంటే డీజే వెహికల్స్ అంటే అంత ఐడియా లేదురా అంత కూడా, కానీ ట్రై చేస్తాం. బయట ఎవరినో ఒకరిని అడుగుతాం, ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం. బుర్ బుర్ పతపిం, నిజంగారా డీజే వెహికల్ అంటే ఎప్పుడూ ఐడియా లేదు. ఒక్కసారి వీళ్ళని వాళ్ళని కనుక్కొని ఎక్కడైనా దొరికితే తీసుకొస్తాం. టుంగ్ 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 షహూర్, నాకు తెలుసు డీజే వెహికల్ మంచిగా వినాయకుడిని అనిపేటప్పుడు పాటలతో డాన్సులు చేసుకుంటూ వెళ్తే ఆ మజానే వేరు. నేనైతే వెళ్ళి తీసుకొస్తా, నాతో పాటు వీళ్ళని కూడా తీసుకువెళ్తా. కానీ పెద్ద గణేశుడిని అనుపుతూ ఉంటే చాలా బాధగా ఉంది. ఆయన ఏం చేస్తాం, ఆయన దారి ఆయన వెళ్ళాల్సిందే కదా. మనము ఆగాలన్నా కూడా ఆగలేరు. అందుకని చెప్పేసి మనమైతే బాయ్ బాయ్ గణేష్ చెప్పడమే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందుకే బాబు చూడు, పాపం మన టుంగ్ టుంగ్ మామ ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నాడు. అంటే మనం పెద్ద వినాయకుడిని అయితే తీసుకువెళ్తున్నాం కదా, దానికోసం చాలా బాధపడుతున్నట్టున్నాడు. సరే, ఇప్పుడు వచ్చేసి మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే గణేశుడిని మనం జాగ్రత్తగా క్యారీ చేసుకుని వెళ్ళి అక్కడైతే నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. రే షించాన్, తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొచ్చామో అనిపేటప్పుడు కూడా అలానే అనపాలి. ఓకేనా? నాకైతే చాలా అంటే చాలా బాగా తెలుసురా గణేశుడిని ఎలా తీసుకువెళ్ళాలని. ఓకే ఫ్రెండ్స్, అందరూ చెప్పండి జై. ఏంటి రెడీగా ఉన్నారా? జై బోలో గణేష్ మహారాజ్కి జై. మొత్తానికి మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ యొక్క హెలికాప్టర్ని ఎగ్జాక్ట్గా మన గణేశుని తల దగ్గర అయితే తగిలించాలి. అప్పుడు బొమ్మ అయితే అటాచ్ అవుతుంది. సో వెంటనే మనం వచ్చేసి గణేశుని అయితే డైరెక్ట్గా సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళి ఇంకా నిమజ్జనం చేయడమే. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డీజే గట్టిగా ఉండబోతుంది. మన టుంగ్ టుంగ్ గాడికి అయితే బాగా తెలుసంట. సో వాడైతే ఒక డీజే వెహికల్ తీసుకొస్తాడు. మన రెండో విగ్రహం ఉంది కదా గణేశుడిది, ఆ యొక్క విగ్రహాన్ని మనమైతే డప్పులు, డాన్సులు, డీజేలు ఇవి అవి అన్ని పెట్టుకొని సూపర్గా వెళ్ళొచ్చు. అందుకే బాబా, నువ్వు డీజేలు డాన్సులు అంటూ ఉంటే నాకైతే ఒకటే గుర్తొస్తుంది. జై జై గణేశ, జై కడతా గణేశ, జై మల్లి బజ్జ గణేశ, గణేశ గంగనపతి గణేశ. నిజంగా పాటలు పాడుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుంది. కానీ గణేశుని ముందే మంచి మంచి డీజే పాటలు పెట్టి డాన్స్ చేస్తూ ఉంటుంది నా సామిరంగా. అంటే బాబు, గణేశుని మొత్తానికి కదిపేశామన్నమాట. గాయస్ చూసుకోవచ్చు, మనం వచ్చేసి ఇప్పుడు గణేశుని సముద్రం మీదుగా తీసుకువెళ్ళబోతున్నాం. సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళి చక్కగా నిమజ్జనం చేస్తాం. ఎంత భారీగా ఉన్నాడు మన గణపయ్య. నిజంగా నాకైతే దీన్ని చూస్తూ ఉంటే అస్సలు అనుపబుద్ధి కావట్లేదు. కానీ ఏం చేస్తాం, మనకి పర్మిషన్ ఇచ్చింది ఒక్కరోజే కదా అంతకుడు బాబు. అవును రచించాన్, దానివల్లే మనమైతే ఇంత తొందరగా అనిపిస్తున్నాం. లేకపోతేనా ఆ ఒక్కరోజు ఇచ్చినా కూడా కొంచెం అటు ఇటు బతిమలాడి ఒక 5 రోజుల వరకు ఉంచాం. ఇంకా అంతకుమించి వాళ్ళతో అయితే గొడవ పడ్డం మన వల్ల కాలేదు. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే గణేశుని నిమజ్జనం చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మిడిల్లోకి అయితే వెళ్దాం, ఎందుకంటే బొమ్మ వచ్చేసి అంత చిన్నదైతే కాదు కదా, చాలా అంటే చాలా పెద్దది కాబట్టి మినిమం ఒక దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళామనుకోండి సరిపోతుంది. ఓకే, మొత్తానికి మనమైతే వచ్చేస్తున్నాం. మనమైతే అదిగోండి అక్కడ మన ఎయిర్పోర్ట్ ఉంటుంది చూసారా, ఆ లెంత్ వరకు వెళ్ళి అక్కడ అనిపిస్తే సరిపోతుంది, ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా లోతైతే ఉంటుంది. యాహూ! వచ్చేసాము మేమేమో బీచ్ దగ్గరికి వచ్చేసాము. గణేషుని అనుపుతున్నాము, మేమేమో పెద్ద గణేషుని అనుపుతున్నాము. సారీ అందుకని బాబు, రైమింగ్ తప్పింది. గణేష, రైమింగ్ తప్పిందని నన్ను క్షమించు, ఏమి అనకు. నీకోసమే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకనే. అందుకని బాబు అనపద్దు, గణేషుని అనుపుతుంటే నాకు ఏదోలా ఉంది. ఇంత పెద్ద గణేషుని మనం ఇంత తొందరగా అనుపుతామా? ఏదైనా గణేష్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ప్లీజ్ అనపొద్దు. రే షించాన్, ఇప్పుడే కదరా ఒక మంచి పాట పాడావు వచ్చేసామని, ఇంతలోపే ఇంత ఎమోషనల్ అయిపోయావేంటి? ఏం చేస్తాంరా, మనం అనపక తప్పదు. ఇక్కడ వరకు గణేషుణ్ణి కదిపేశాం కాబట్టి మనమైతే ఇంకా అనపడమే. ఫ్రెండ్స్ సిద్ధంగా ఉన్నారు కదా, మనమైతే ఇప్పుడు గణేషుణ్ణి అయితే అనపబోతున్నాం అనమాట. చూసారు కదా ఎంత ఎత్తు అయితే ఉందో, మనం ఆ ఎత్తు నుంచి ఇప్పుడు గణేషుణ్ణి అయితే కిందకైతే వేయబోతున్నాం. ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నారో అలానే కిందకైతే వెళ్తారనమాట. ఓకే, మొత్తానికి మనమైతే గణేషుణ్ణి రిలీజ్ చేసాం. లేదు, నేను ఆడకూడదు. జై బాల గణేష్ మహారాజ్కి జై. అందుకే బాబు నేను ఆడట్లేదు, గణేశుడు వెళ్తున్నందుకు ఫుల్ హ్యాపీగా మనం పంపించాలి. జై బాల గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్పా మోర్యా. బాయ్ బాయ్ గణేష. అందుకని బాబు మనమైతే మన గణేశుణ్ణి అనిపేశాం, కానీ ఇంకా మన దగ్గర 12 ఫీట్ గణేష ఉన్నాడు. ఇంకా నాకైతే అందుకే అంత బాధగా అయితే లేదు. ఒకవేళ ముందే మనం 12 ఫీట్ గణేష్ అని అనిపి తర్వాత పెద్ద గణేశుణ్ణి అనిపితే చాలా అంటే చాలా ఏడ్చేవాడిని తెలుసా నేను. రే షించాన్, మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఇంకొంచెం పెద్ద గణేషుని అయితే పెడదాంరా. దానికోసం నువ్వు అంత బాధపడుతూ ఉంటే నేనైతే చూడలేకపోతున్నాను, అర్థమవుతుందా? మనమైతే ఖచ్చితంగా ఇంకా పెద్ద గణేషుని పెడదాం, లేకపోతే అటువంటి గణేషునే పెడదాం. కానీ ఈసారి మాత్రం మామూలుగా ఉండకూడదు, డీజే గాల్లో అయినా సరే దుల్లగొట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి మన టుంగ్ 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 సహోర్కి అలానే వాళ్ళందరికీ చెప్పాం కదా డీజే వెహికల్ తీసుకురమ్మని. సో వాళ్ళు తీసుకొచ్చారా లేదా అని చెప్పేసి మనమైతే చూద్దాం. ఓ అవునట్టు, అసలైన విషయం మర్చిపోయాను. రే షించాన్, ఇక్కడ నిమజ్జనానికి జనాలు వచ్చారా లేదని చెప్పేసి చూద్దాం అనుకున్నాం కదరా. ఇదేంట్రా నన్ను ఇక్కడ ఒడ్డంతా ఇంత ఖాళీగా ఉందేంటి? వామ్మా, నిజంగానే ఇక్కడ మొత్తం రద్దీగా ఉండి గణేశుని అనపడానికే చోటు ఇచ్చేవారు కాదు. అటువంటిది ఒక్కరంటే ఒక్క మనిషి కూడా కనబట్టలేదండి. అందుకే బాబా ఏమైందంటావు? కొంపదీసి ఈరోజు ఎవరు గణేశుని అనపెట్టలేదే ఏంటి? రే షించాన్, ఎందుకు అనపర్రా? ఇదే రోజు కిందటి ఇయర్ చాలా అంటే చాలా మంది జనాలు అయితే ఉన్నారు, మర్చిపోయావా? అటువంటిది ఒక్కడంటే ఒక్కడు కూడా కనబడట్లేదు, జస్ట్ మనం మాత్రమే కనిపించాం. అది కూడా ముందుగా వచ్చేసి పెద్ద గణేషుని అయితే మనమైతే నిమజ్జనం చేసాం, అయినా కూడా ఇప్పటికొచ్చి ఎవ్వరూ రాలేదు. ఈ పాటిగా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మన కళ్ళెదురుగా క్లియర్గా కనిపించుండేవి. అవునందుకే బాబు, మనమైతే మంచిగా విగ్రహాలను కూడా చూద్దాం అనుకున్నాం కదా, ఒక్కటంటే ఒక్క విగ్రహం కూడా కనబట్లేదు. గణేష ఏమైంది? నీ కోసం ప్రజలందరూ వస్తున్నారు, నిన్ను నిమజ్జనం చేయడానికి రానివ్వకుండా ఆపేశావా తండ్రి? అరే ఏమంటున్నాను నేను, తండ్రి నన్ను క్షమించు. అంటే ఇక్కడ జనాలందరూ పెద్ద పెద్ద గణేశుల్ని అంటే నిన్ను ఈ విధంగా పెట్టుకుంటూ మరి నిమజ్జనానికి వస్తారు కదా, అయినా కూడా ఎవరు రాలేదని కొంచెం బాధ అంతే. అందుకే బాబు నేనేమైనా తప్పు మాట్లాడానా? లేదురా షించాన్, చిన్నపిల్లడు కదా, ఆ మాత్రం అటు ఇటు నోరు జారుతూ ఉంటుంది, కానీ నువ్వైతే అంత తప్పుగా అయితే అనలేదు, ఆయన్ని కొంచెం క్వశ్చన్ చేసావంతే. అవునా, అయితే సూపరు. అందుకే బాబు ఇంకెందుకు, ఇప్పుడు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు చెప్పేసి మనం వెయిట్ చేస్తే మనకి టైం వేస్ట్. మళ్ళీ మనం వినాయకుడిని తీసుకొచ్చిన సమయంలో ఎక్కువ మంది అయిపోతే, అందుకనే మనమైతే ఇంటికి వెళ్ళి మన టుంగ్ టుంగ్ మామలందరూ డీజే వెహికల్ అయితే తీసుకొచ్చేసి ఉంటారు, తొందరగా వెళ్ళి మన గణేషుని అయితే ఎక్కించేద్దాం పదా. ఓకే రే షించాన్, అలానే వెళ్దాం. గాయస్ ఇప్పుడు వచ్చేసి మన షించాన్ గడి చెప్పిన విధంగానే ఇక్కడైతే అరే
సమయానికి మనకైతే కారు కూడా దొరికింది. సర్లేండి, ఈ కారు మీద అయితే వెళ్ళిపోదాం. ఎక్కడి వరకు వచ్చాను? ఇక్కడ వచ్చేసి ఇంకా విగ్రహాలు అయితే ఏం లేవు కాబట్టి మనకి రద్దీగా కూడా లేదు. సో మన గణేషుని ఇలా అంటే అలా తొందరగా అనిపించచ్చు. ఒకవేళ మనం వచ్చేలోపు ఎవరైనా వచ్చేయచ్చు కాబట్టి మనమైతే ఇంత తొందరగా బయలుదేరిపోతున్నాం అనమాట. సో వెంటనే వెళ్ళి ఆ యొక్క డీజే వెహికల్ మీద మనం వచ్చేసి మన యొక్క గణేషుని పెట్టి మంచిగా ఊరేగించుకుంటూ స్పీడ్గా వచ్చేద్దాం. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వెళ్దామా మరి? లెట్స్ గో. వాయమ్మో ఏంటిదే అందుకే బాబా చూడటు మన టుంగ్ టుంగ్ మామ ఊడిండి నిండు బొర్ పతపేం అలానే మన బేలైన నాకాయ్ అందరూ ఎక్కడ ఉన్నారేంటి? ఒక డీజే వెహికల్ తీసుకురమ్మంటే అసలు ఆ వెహికలే కనబడట్లేదు. ఆగ్రహించాను నువ్వు ఒకటివి. వెహికల్ ఎక్కడ లేదని చెప్పేసి వాళ్ళు తీసుకురానంటేనే ఏంటి, ఇంకెక్కడైనా పెట్టుండొచ్చు కదా. రే టుంగ్ టుంగ్, డీజే వెహికల్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళారు కదా, ఏమైంది? ఎక్కడుంది వెహికల్? టుంగ్ 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 షహూర్, నన్ను క్షమించరా హంతకుడా. నిజంగా ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నేనైతే డీజే వెహికల్ తెలిసినటువంటి లొకేషన్ కి వెళ్ళాను, కానీ అక్కడైతే నాకు కావాల్సిన వెహికల్ అయితే దొరకలేదురా. అలానే దానికోసం మేము చాలా తిరిగాం, అయినా కూడా ఎక్కడా కనబడలేదు. మేమైతే ఇంకా మా ఓపిక నశించి అక్కడి నుంచి అయితే వచ్చేసాంరా. రే యార్, ఇప్పటికే నిమజ్జనం చేయడానికి ఖాళీగా ఉందని చెప్పేసి మనం తొందరగా వెళ్ళొచ్చు అనుకున్నా, కానీ ఏంట్రా ఇది, డీజే వెహికల్ దొరక్కపోవడం ఏంటి? పోనీ ఏదో ఒక ట్రక్ అయినా తీసుకురావాల్సింది కదా. డీజే లేకపోయినా మనమైతే ఏదో ఒక విధంగా వెళ్ళే వాళ్ళం. సరే మీరైతే ఇక్కడే ఉండండి, మన గణేష్ని అయితే రెడీగా ఉంచండి, మేమైతే వెళ్ళొచ్చేస్తాం. రే షిన్చాన్, మనకి తెలిసినటువంటి ఒక కాన్సర్ట్ హాల్ ఉంది కదా, అక్కడైతే డీజే వెహికల్ అయితే ఖచ్చితంగా ఉంటుందిరా. వాళ్ళకి మనం 10 లక్షల రూపాయలని ఇచ్చేసి ఆ యొక్క డీజే వెహికల్ అయితే తీసుకోవాలి. ఓకేనా గాయస్? ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. ఓ మై గాడ్, డీజే వెహికల్ మాత్రం మామూలుగా లేదు. చిన్నా, నువ్వైతే మామూలుడు కాదురా, ఇంత మంచిగా డిజైన్ చేస్తావని చెప్పేసి అస్సలు అనుకోలేదు. నేనైతే కిందటిసారి వచ్చినప్పుడు డీజే వెహికల్ ఇమ్మంటే కొంచెం డిఫరెంట్గా ఉండేది ఇచ్చావు, బట్ ఈసారి మాత్రం సూపర్గా ఉంది. కానీ ఈ వెహికల్ నాకు ఎంతకిస్తావో చెప్తావా? కిందటిసారి అయితే ఇలానే వచ్చావురా, వచ్చిన 1 లక్ష రూపాయలు లాస్ చేసావురా. 5 లక్షలు ఇస్తానని చెప్పేసి 4 లక్షలు ఇచ్చావు. మిగతా 1 లక్ష రూపాయలు ఇది బాగోలేదు అది బాగోలేదు అని చెప్పేసి వెళ్ళిపోయావు. సరే ఇదిగో, ఈ యొక్క డీజే వెహికల్ యాక్చువల్గా కాన్సెప్ట్కి అని చెప్పేసి తెచ్చుకున్నావు. నువ్వు నాకు తెలిసినోడు కాబట్టి నీకైతే ఇద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ వెహికల్ మాత్రం అక్షరాల 10 లక్షల రూపాయలు రా. నువ్వైతే తీసుకోవాలి అనుకున్నావు అనుకో, నాకైతే 10 లక్షలు ఇచ్చి దీన్నైతే పట్టుకెళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వైతే పట్టుకెళ్ళి వెంటనే జాగ్రత్తగా తీసుకొచ్చేయాలి. డోంట్ వరీ మ్యాన్, నేను తీసుకొచ్చేస్తాను. నేను అనుకున్న విధంగానే సేమ్ రేట్కే వచ్చావు. బట్ కిందటి ఏమైందో నీకు తెలుసా? అసలు 1 లక్ష రూపాయలు తగ్గించడానికి సౌండ్ సిస్టమ్ కొంచెం అటు ఇటు బిజీగా వచ్చింది, అందుకనే నేనైతే 1 lakh అయితే తగ్గించాను. సరే ఈసారి అయితే డైరెక్ట్ పేమెంటే చేస్తాను. అదే కాకుండా ఇప్పుడు సౌండ్ చెక్ చేసేటువంటి సమయం కూడా నాకైతే లేదు. ఇంకా లేట్ చేయకుండా నాకైతే వెహికల్ ఇచ్చేసాయి. అదిరా, అలా ఉండాలి. నువ్వైతే మాట మీద నిలబడే ఎగ్జాక్ట్గా నాకు కావాల్సినటువంటి 10 లక్షలు అయితే ఇచ్చావు. ఇదిగో చెప్తున్నాను, సౌండ్ సిస్టమ్ మాత్రం అదుర్సో. కిందటిసారి కొంచెం మిస్టేక్ అయిపోయింది, కానీ ఈసారి జరిగేటువంటి ప్రసక్తే లేదు. ఎలా మంచిగా వెళ్ళే గణేష్ని అయితే నిమజ్జనం చేసుకొని వచ్చేసాయి. అందుకే బాబా, ఈసారి కూడా మనమైతే ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా. మళ్ళీ ఏమాత్రం తేడా వచ్చినా కూడా మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి నిమజ్జనం దగ్గర లోడ్ ఎక్కువైపోతుంది. మళ్ళీ మనం చాలా బాధ అయితే పడాల్సి ఉంటుంది. అందుకనే మనమైతే తొందరగా ఒకసారి చెక్ చేసుకుని అక్కడికైతే వెళ్ళిపోదాం. రే షెయిన్చాన్, అలా ఏం ఉండదురా. వెహికల్ మాత్రం మామూలుగా లేదు, చూసావు కదా. సెటప్ కూడా ఒక రేంజ్లో ఉంది. ఇటువంటి సెటప్ ఇచ్చి సరిగా వర్క్ అవనివ్వకుండా ఎవడు పెట్టుకుంటాడు? అప్పుడు వాడి బిజినెస్ సరిగా రన్ అవ్వదు. అర్థమవుతుందా? అటువంటివి కూడా ఒక్కొక్కసారి మైండ్లో పెట్టుకుంటూ ఉండాలి. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే డీజే వెహికల్ అయితే తీసేసుకున్నాం.
పాపం టుంగాళ్ళు అయితే ఇందాక నుంచి వెతుకుతూనే ఉన్నారంటే ఒక్కటి దొరకలేదు. సరే ఇంకా వాళ్ళు వెతికారు కాబట్టి మంచిదే అనుకోండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది కదా. సో ఇంకా మనమైతే మొత్తానికి వెహికల్ని అయితే కనుక్కున్నాం కాబట్టి లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి గణేషుని అయితే నిమజ్జనానికి ఏర్పాటు చేసుకుందాం. లెట్స్ గో. వావ్ నైస్ రా, గణేషుడిని ఏర్పాటు చేయండి రా అని చెప్పేసి అంటే అలానే కూర్చుని ఉన్నారా మీరు? చెప్పాను కదా ఆల్రెడీ గణేషుడిని ఏర్పాటు చేయండి అని చెప్పేసి. మీకు ఏం చెప్పినా కూడా సరిగా వినట్లేదురా. సర్లేండి, నిమజ్జనం సమయం కాబట్టి మిమ్మల్ని అయితే ఏమనట్లేదు, లేకపోతేనా ఒక రేంజ్లో ఇచ్చేవాడిని. ఓకే గాయస్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు గణేషుడిని అయితే కొంత రెడీ చేయమన్నాను, బట్ వీళ్ళైతే చేయలేదు. నువ్వేదో మామూలుగా చెప్పి ఊరుకున్నావు అందుకడే బాబా. కొంచెం గట్టిగా చెప్పినట్లయితే ఫుల్గా రెడీ చేసేవారు. అయినా కూడా మన గణేషుడిని రెడీ చేయకుండా అలా మట్టి విగ్రహంలానే ఉంచితే సూపర్గా ఉంటుంది. కానీ ఈ కలర్లు వేసి అనవసరంగా ఇలా పెట్టారు. కానీ నాకు కలర్ లేకుండా మట్టి వినాయకుడిలా ఉంటేనే చాలా ఇష్టం. బట్ ఇది కూడా సూపర్ ఉందనుకో, కానీ కలర్ లేకుండా ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది. సరే అందుకడు బాబు, మనకైతే సమయం లేదు కాబట్టి తొందరగా గణేషుని అయితే మన ట్రక్ మీదకైతే ఎక్కించేద్దాం. లెట్స్ గో. జై బోలో గణేష్ మహారాజ్కి. అది మొత్తానికి చూసారా ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి మన గణేషుని అయితే కదిలించేసాం అనమాట. అరే ఏంటబ్బా, టర్నింగ్ తిప్పేటప్పుడు కొంచెం చూసుకుని ఉన్నట్లయితే సరిపోయిండేది. ఓకేలేండి, నో ప్రాబ్లం. ఆయనైతే మనల్ని మంచి దారిలోనే నడిపిస్తారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మన గణేషుడి మీద అయితే ఎగ్జాక్ట్ నీడ పడట్లేదు కాబట్టి సారీ ఎండ పడట్లేదు కాబట్టి నీడైతే వస్తుందన్నమాట. దానివల్ల మన గణేషుడు అయితే క్లియర్గా కనబడట్లేదు. డోంట్ వరీ, మనమైతే క్లియర్గా కనిపించే విధంగానే వెళ్దాం. కానీ ఇవి రోడ్స్ కాబట్టి అంత క్లియర్గా వెళ్ళలేకపోతున్నాం. అదే కనుక సముద్రం అనుకోండి, బోట్ మీద ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే అసలైనటువంటి పని చేయాల్సి ఉంటుంది. అది ఏంటో అందరికీ తెలిసిందే కదా, ఇందాక నుంచి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి డీజే. రేసింగ్ ఛాన్స్ సిద్ధంగా ఉన్నావా? రెడీ, 1 2 3 ప్లే ద సాంగ్. ఓకే అందుకడు బాబు, నేను రెడీగా ఉన్నాను. లేట్ చేయకుండా సాంగ్ని ప్లే చెయ్యు. అరే ఏంటి రెడీ 1 2 3 లెట్స్ స్టార్ట్ అన్నావు, ఇంకా ఏం ప్లే చేయలేదు? వామ్మ, కొంపదీసి డీజే ఏమైనా పాడైపోయింది ఏంటి? కిందటి ఇయర్లోనే ఈ ఇయర్ కూడా అయినట్లయితే ఇంకా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఏంటంతకుడు బాబు అంతసేపు వెయిట్ చేయకో, తొందరగా ప్లే చెయ్యో. రే షిన్చాన్, నువ్వు చెప్పిన విధంగా చేస్తే సూపర్గా ఉండేదిరా. కానీ అలా చేయకుండా, చెక్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసాం. అనవసరంగా ఈ విధంగా చేయడం, డీజే అయితే పని చేయకుండా పోయింది. అబ్బా, మళ్ళీ వాడి దగ్గర అయితే మనం మోసపోయాంరా. 10 లక్షల రూపాయలు అయితే మన దగ్గర తీసుకొని మనల్ని అయితే మోసం చేశాడు వాడు. ఏంటందుకడు బాబా, కిందటి సార్లోనే ఈసారి కూడానా? సర్లే, ఇంకా డీజే పోయిందని వాడి దగ్గరికి వెళ్తే మనకి టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. తొందరగా మనమైతే గణేషుడిని తీసుకువెళ్దాం. కానీ ఇలా ఏడుతూ తీసుకువెళ్తే నాకైతే చాలా బాధగా ఉంటుంది. ఇంకేమైనా ఐడియా ఉంటే చెప్పండి బాబా. నా దగ్గర అయితే ఒకే ఒక ఐడియా ఉంది రచించాన్. మనమైతే ఇప్పుడు డీజే లేదని చెప్పేసి బాధపడ్డం కంటే మన నోరారా దేవుడి కోసం ఏ పాటలు అయితే వస్తాయో ఒక్కొక్కరిగా పాడామనుకో సూపర్గా ఉంటుంది. నా నోటంటే అయితే ఒకే ఒక్క పాట వస్తుందిరా. జై జై గణేష, జై కొడతా గణేష, జయమునివ్వు బొజ్జ గణేష. గణేష, ఎలా ఉంది పాట? సూపర్గా ఉంది. నాకు ఆల్రెడీ ఈ పాట తెలుసు కదా, నువ్వు ఇది పాడేసావు కాబట్టి నేను ఇంకొకటి పాడతాను. ఏంటంటే దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా, నీ అండా దండా ఉండ్రాలయ్యా చూపించయ్యా దేవా, పిండి వంట ఆరగించి తొండమెత్తి దేవించయ్యా. జై బలో గణేష్ మహారాజ్కి జై. టుంగ్ 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 సహూర్. ఏం పాడేవరా షించాన్, భలే గుర్తుంది నీకు పాట. సరే, మొత్తానికి మనమైతే బీచ్ దగ్గరికి మాటలతోని పాటలతోనే వచ్చేసాం. ఇంకా డీజే అవసరం ఏముంది? అది లేదన్న బాధ కంటే మనం వచ్చి నిమజ్జనం చేస్తున్నామన్న హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పాటలతోని ఆ హ్యాపీనెస్ ని చాలా అంటే చాలా పెంచారు. అంతే కూడా ఇప్పుడు ఏ
ఏం చేద్దాం? ఇక్కడ ఉన్నటువంటి ఈ బోట్ లోకి మనం గణేషుని అయితే ఎక్కించాలా? అవును టొంగ్ టొంగ్, మనమైతే ముందుగా వచ్చేసి బోట్లోకి అయితే ఈ యొక్క గణేషుని అయితే ఎక్కించాల్సి ఉంటుంది. ఓకే, 1 2 3 4 5 6 మన 6గురం, అంటే షించాన్ గడి చిన్నోడు కాబట్టి వాడిని పక్కనేసేద్దాం. మన 5గురం కలిపి చాలా అంటే చాలా జాగ్రత్తగా గణేషుని అయితే పట్టుకొని ఈ యొక్క బోట్ మీదకైతే ఎక్కించాలి. వావ్, మొత్తానికి గణేషుణ్ణి మనమైతే బోట్ మీదకి ఎక్కించేసాం. ఓ మై గాడ్, ఏమన్నా ఉందా? చూడటానికి చాలా సూపర్గా అనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. యాహూ! అంతేడు బాబు, నువ్వు ఇందాకలు అన్నావు చూసావా, గణేశుడు మనకి సరిగా కనబడట్లేదు, బీచ్లోకి వెళ్తే క్లియర్గా కనబడే విధంగా మంచి డైరెక్షన్లో వెళ్ళొచ్చని. అదే విధంగా మనమైతే మంచి డైరెక్షన్లోనే వెళ్తున్నాం. గణేశుడు ఎలా వెలిగిపోతున్నాడో చూడు ఫ్రెండ్స్, చూడండి. మనమైతే మొత్తానికి సముద్రం మధ్యలోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ అనిపినటువంటి గణేశుడిని అయితే చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనమైతే రెండో గణేశుడిని 12 ఫీట్ గణేశుడిని అయితే మనమైతే అనపబోతున్నాం. జాగ్రత్తగా చూసుకొని మనమైతే అనపాలి. అందుకని బాబు, ఇంకెందుకు, ఇక్కడ లేట్ చేయకుండా మనమైతే గణేశుడిని అనిపేద్దామా? రే షించాన్, నీ గురించి నాకు చాలా బాగా తెలుసురా. గణేశుడు ఉన్నాడని చెప్పేసి నువ్వు హ్యాపీగా పంపిస్తున్నావు, నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు చాలా బాగా తెలుసు. అరే ఏంటి, బోట్ ఏంటబ్బా ఉండుండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది? వామ్మో, ఏంట్రా బోట్ని ఎవరో గుద్దినట్లు అనిపించింది. కొంపు తీసి దీనికి సూపర్ పవర్స్ వచ్చేసాయేంటి? సూపర్ పవర్స్ కాదండి బాబు, సూపర్ మెగలాడను. వామ్మో, ఎంత ఉందిరా నాయనా. అమ్మో అందుకని బాబు, చూడది ఎంత పెద్దగా ఉందో, మనల్ని చంపేసేలా ఉందిరా బాబు. అమ్మా, మనం గణేషుని నిమజ్జనం చేద్దామని వచ్చాం, కానీ ఎంత పెద్ద మెగలాడన్ మళ్ళీ మన లాస్ సెంటర్స్ బీచ్ లోకి వచ్చిందా? మనకైతే న్యూస్ రిపోర్టర్స్ అసలు ఇన్ఫార్మ్ కూడా చెయ్యలేదు. రే షించాన్, గమనించావా? వినాయకుని అనపడానికి అసలు ఎవరు రాలేదని చెప్పేసి మనమైతే ఇందాక నుంచి ఒకటే తల కొట్టుకున్నాం. ఎందుకు రాలేదు ఇప్పుడు అర్థమైందా? మన లాస్ సెంటోస్లోకి మెగలోడన్ వచ్చిందని చెప్పేసి అనౌన్స్ చేశారనుకుంటా, అందుకే ఎవ్వరూ రాలేదు. అప్పుడే మన యొక్క టీవీ కూడా సరిగా పనిచేయట్లేదు, అందుకనే మనకైతే ఈ విషయం తెలీదురా. వామ్మో, అడ్డంగా మనమైతే మెగలోడన్ దగ్గర బుక్ అయిపోయాం. రేయ్, ఎవ్వరూ భయపడకుండా ధైర్యంగా ఉండండి, నేను చెప్పిన విధంగా చేయండి. అందరూ మన గణేశుడిని తలుచుకుంటూ మనల్ని కాపాడమని వేడుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్కి. గణేషా, మీ యొక్క భక్తులకి ఈ విధంగా ఇంత పెద్ద ఆపదొస్తూ ఉంటే ఏం చేస్తున్నావు తండ్రి? తొందరగా మమ్మల్ని కాపాడు, మేము ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామని అస్సలు అనుకోలేదు. లైఫ్ లో ఇంత పెద్ద చేపని చూడలేదురా బాబు. వామ్మో, మనల్ని చంపేసేలా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా యొక్క జిమ్ మెంబర్షిప్ కూడా ఇంకా ఉందే, అది అనవసరంగా ఈ మధ్యనే 1 year వరకు కట్టేశాను. ఇప్పుడు చచ్చిపోయినట్లయితే వాడికి ఊరికనే డబ్బులు ఇచ్చినట్లుంటుంది. అమ్మో వామ్మో, ఏంట్రా ఇలా గుద్దేస్తుంది మెగ్లోడన్? ఇంకాసేపు ఉంటే బోట్ ని కూడా మింగేసేలా ఉంది. అబ్బా, ఏంటి ఊడింది నిన్ను మామా? ఆల్రెడీ అందులో బాబు చెప్పాడు కదా. అమ్మో, అది వస్తుందంటే దానికోసం భయపడకుండా మన గణేశుని తలుచుకుంటే సరిపోతుంది, ఆయన మనల్ని కాపాడతాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బుజ్జి గణపతికే, ఉండ్రాల స్వామికే, గణపతి బప్ప మోర్య, ఆద లడ్డు చోర్య, గణపతి బప్ప. వామ్మో, ఏంటబ్బా, అసలు గణేశుని మనం తలుచుకున్నా కూడా ఆయనైతే మనకి హెల్ప్ చేయట్లేదు. గణేశా, కాపాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వామ్మో, ఈ మెగ్లోడన్ మనల్ని చంపేసేలా ఉంది. అరే ఏంటి, ఉండుండి కామ్ అయిపోయింది. అందుకని బాబు, మెగ్లోడన్ కనిపించట్లేదు. వామ్మా, ఇదే మంచి సమయం. అరే, గణేశుని కూడా నిమజ్జనం చేసేసాము. అరే, సరిగా చూడలేదు. గణేషా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు, మెగ్లోడన్ గుద్దికి గణేశుని అయితే అనిపేసాం అనుకుంటా. కానీ గణేశుని చాలా అంటే చాలా జాగ్రత్తగానే అనిపామనుకుంటా. కానీ ఆ మెగ్లోడన్ అయితే కనిపించట్లేదు. అందుకే బాబు, తొందరగా ఒడ్డు దగ్గరికి అయితే పద, అది వచ్చేలోపే మన ప్రాణాలను అయితే కాపాడుకోవాలి. ప్రతాపేం, ఇంతవరకు ఇంతలా మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆ మెగాలోడన్
అసలు ఇప్పుడు కనబడట్లేదేంటి? మనమైతే గణేశుణ్ణి ఎప్పుడైతే నిమజ్జనం చేశామో, అంటే దాని తాకిడికి గణేశుడు ఎప్పుడైతే నిమజ్జనం అయ్యాడో అప్పటి నుంచి ఆ యొక్క మెగ్లోడన్ అయితే కనిపించట్లేదు. అవును బుర్బుర్ పదబీం, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. గణేశుడు ఎప్పుడైతే నిమజ్జనం అయ్యారో అప్పటి నుంచి ఆ యొక్క మెగ్లోడన్ అయితే కనబడట్లేదు. దీన్ని బట్టి మీకు తెలిసిన విషయం ఏంటంటే, మీకే కాదు మాకు కూడా అందరికీ అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, గణేశుడు ఖచ్చితంగా వచ్చే ఉంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, షాక్ అవుతున్నారా ఏంటి? నిజంగానే నేను చెప్పేది 100% నిజం. ఎందుకంటే ఆ మెగాలోడన్ అయితే మనల్ని అటాక్ చేస్తూనే ఉంది. కానీ షించాన్ గాడు తలిచిన తలుపుకి ఆ యొక్క మెగాలోడన్ ఒక్కసారి అటాక్ చేయడం అయితే ఆగిపోయింది. దీని విషయం అయితే మన గణేశుడైతే ఖచ్చితంగా వచ్చినట్లే. స్వామి, నువ్వు వచ్చినట్లు మాకెందుకు కనబడలేదు? ఖచ్చితంగా గణేశుడైతే వచ్చే ఉంటాడు. అసలు దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసి ఉంటారు? అది గనక తెలిసినట్లయితే చాలా సంతోషంగా ఉండేది అసలు. అవునంతీడు బాబు, గణేష, ఆ మెగలోడన్ని ఆపింది మీరే కదా, మీ భక్తుల కోసం వచ్చింది మీరే కదా. నాయనా మకరా, ఏమైంది నాయనా? శాంతించు. మా భక్తుల్ని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు? ఏమైంది మకరా, చెప్పు. నువ్వు చాలా అంటే చాలా మంచివాడివి మకరా. నువ్వు లోపల ఉండాల్సిన వాడివి, ఇలా ప్రజల్ని వచ్చి ఇబ్బంది పెట్టేవాడివి కాదు. ఈ విధంగా వచ్చి భక్తులని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మంచి విషయమేనా చెప్పు? ఈ విధంగా చెయ్యకూడదు మకరా. నువ్వైతే శాంతించు. నా కోసం, ఈ గణేశుని కోసం నీకు నా గురించి తెలుసు కదా. ఇక మీదట ఎవ్వరిని ఈ విధంగా భయపెట్టకూడదు, అలానే ఎవ్వరికి ఏ మాత్రం హాని చేయకూడదు. అర్థమైందా మకరా? గణేష, తప్పైపోయింది, క్షమించండి. మీ యొక్క దర్శనం ఈ విధంగా వస్తుందని నేను అనుకోలేదు. నా జన్మ ధన్యం తండ్రి, నా జన్మ ధన్యం. ఇక మీదట లాస్ సెంటోస్ లో నా జాతికి చెందినటువంటి ఏ ఒక్క మెగ్లోడాన్ని ఈ యొక్క సముద్రంలోకి రానివ్వకుండా చూసుకుంటాను. అంటే ప్రజల్ని హింసించకుండా, ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను తండ్రి. మీ యొక్క దర్శనం నాకు చాలా అంటే చాలా జన్మధన్యం అయ్యేలా చేసింది. జై బోలో గణేష్ మహారాజుకి జై. జై బోలో గణేష్ మహారాజుకి జై. గణపతి బప్పా మోరియా, ఆదా లడ్డు చోరియా. జై బోలో గణేష్ మహారాజుకి జై.